నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. టీపీపీ విధానం రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం. జయహింద్ నగర్ రచ్చబండలో చెల్లిపోయిన వేణు. అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. మాజీ మంత్రి అచ్చంట ఎమ్మెల్యే పితాని. నలభై 43వ వార్డులో ఆయసా మసీద్ షెడ్డుకు శంకుస్థాపన. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటున్న ఆదిరెడ్డి. మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించండి. గజేంద్ర సింగ్ షేకావత్కు కందుల దుర్గేష్ విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. గూగుల్ పెట్టుబడితో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయన్నారు. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యానని, వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం. ఇది జరిగిన నెల రోజుల్లో యుఎస్ వెళ్ళి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశానని వివరించారు. నవంబర్లో గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు అనేకసార్లు భేటీ అయ్యారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైంది. భారీ పెట్టుబడులపై అన్ని చోట్ల చర్చలు జరుగుతున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమని మరోమారు తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే, ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల. 25 టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి, నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యుఎస్కి వెళ్ళా. మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. పేదలందరికీ వైద్య విద్య అందాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
17 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి తెస్తే చంద్రబాబు పీపీపీ పేరుతో వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పిడిరగొయ్యి పంచాయతీ జైహింద్ నగర్లో మాజీ ఉప సర్పంచ్ హుకుంపేట పిఎస్సిఎస్ మాజీ చైర్పర్సన్ బొప్పన సుబ్బారావు ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ గురువారం నాడు జరిగింది. వేణు మాట్లాడుతూ పేదల భద్రతకు భరోసా ఇచ్చిన నాయకుడు జగన్ అని, రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యం అమ్ముతూ పేదలను లూటీ చేస్తోందని ఆరోపించారు. బొప్పన సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మోరంపూడి జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మిస్తే ఇప్పటి వరకు కనీసం వీధి లైట్లు, రోడ్లు వేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైసీపీ సీనియర్ నాయకులు నక్కా రాజబాబు, నక్కా శ్రీనగేష్ తదితరులు మాట్లాడారు. మాజీ ఎంపీపీ రేలంగి వీర వెంకట సత్యనారాయణ, వైసీపీ నాయకులు పడాల వీరరాఘవరెడ్డి, చీరారాజు, దాసరి శివ, సుందరపల్లి అనిల్, కుప్పల రాంబాబు, కామిరెడ్డి పెదకాపు, వేముల యేసుబాబు, చంటి, భాష, దుర్గారావు, జాజుల శ్రీను, మద్దాల రమణ, బత్తిన అప్పారావు, బొమ్ము శ్రీను, అచంట కళ్యాణ్, విప్పర్తి ఫణి, ఆనంద్, రాజు, ఆర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో మనోడికి ఇచ్చేసే లైసెన్స్ ఆరోగ్యం కోసం ఆలోచించని వ్యక్తి, ఆరోగ్యం కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉండి దాని నుంచి కార్పొరేట్ చేతిలో పెట్టే వ్యక్తి మళ్ళీ వేళ ఆరోగ్యం ఎలా చెడగొట్టాలి, నా కార్పొరేట్ హాస్పిటల్కి ఎలా ఆదాయం పెంచాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా పనిచేస్తే జబ్బు వచ్చింది అన్నవాడు ఇవాళ కల్తీ మద్యాన్ని లేకపోతే మామూలు మద్యాన్ని ఎందుకు అమ్మిస్తున్నావు? చట్టం లేదు కదా. బ్రాందీ షాపులోనే బ్రాందీ అమ్మాలి, ఖచ్చితంగా టైం పాటించాలి. ఆ టైం పాటించినటువంటి బ్రాందీ షాపులు సీజ్ చేయాలి. ఆ బ్రాందీ షాపుకు అనుబంధంగా బెడ్ షాపులు పెట్టి అమ్ముతుంటే నియంత్రించాలి. ఈ దోపిడీ ఎవరు చేస్తున్నారు? ఈ దోపిడీలో మీకు వాటా లేకపోతే ఇది తప్పని తెలిసి, చట్టవిరుద్ధమని తెలిసి చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు చేయకపోతే మిమ్మల్ని అనుమానించాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఉండాలి కదమ్మా. చౌదరి గారిని అడగాల వద్దా? ఇప్పుడు మనకు ప్రతినిధి కదా ఆయన. మరి చౌదరి గారు చాలా సీనియర్ కదా. ఇంత సీనియర్ అయినటువంటి చౌదరి గారు మరి 40 రూపాయలు ఎక్కువ నిప్పు అమ్మేస్తున్నారు ఆయన, అంతే కదా. మరి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మనకి మన నాయకులు నిర్దేశించారో మరి నవంబర్ 22 వరకు కూడా మన నియోజకవర్గం అంతా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని ముందుగా కోరుతూ ఏదైతే కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్తున్నామో మనం చూస్తున్నాం. ఇప్పుడు మాట్లాడే సోదరు దుర్గారావు కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికోసం మనం అందరం చెప్పుకుంటున్నాం. వచ్చిన తర్వాత సంవత్సరం అయినా ఏమీ కాని పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని మనం ప్రజల్లో తీసుకెళ్లవలసిన అవసరం వైఎస్ఆర్ కార్యకర్తలుగా మనందరి భుజాల మీద ఉంది. ప్రభుత్వాలు ప్రభుత్వపరమైనటువంటి పథకాలు రిలీజ్ చేయగలగాలి. ఈవేళ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇంకొక మాట ఏంటంటే మనం అడగకుండానే, మన ఉద్యమాలు చేయకుండానే కేంద్ర ప్రభుత్వం అంటే కూటమిలో ఈవేళ ఎవరైతే వాళ్ళ భాగస్వామిగా ఉన్నారో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మనం అడగకుండానే జిఎస్టీ తగ్గించేసాం, ఊరు వాడ ఉత్సవాలు చేయండి అని చెప్పేసి ఆర్డీ వాళ్ళ దగ్గర నుంచి, ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుంచి, ఆర్ఐల దగ్గర నుంచి సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే రేపు జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు, ఎప్పుడైనా మీరు గమనించారో చంద్రబాబు నాయుడు గారు నమస్తే కూడా తీసుకుంటాడు. గవర్నమెంట్లో మారంపూడి సెంటర్లో బిజీ కట్టాము. బిజీ కట్టిన దాన్ని లైట్ వేయలేదు, ఇంకా రోడ్డు కూడా కొండకుండా అయిపోయింది. మన అధికారం ఉన్నంతసేపు మనం పని చేసాం. ఇప్పుడు అధికారం ఏమవుతుంది? 18 ఏళ్ళు అవుతుంది, 19 నెలలు అవుతుంది. అక్కడ నీకు నీ సైడ్ రోడ్లు కానీ నీకు లైటింగ్ కానీ ఏమీ లేదు. ప్రజలందరూ రోజు ఇబ్బంది పడుతుంటారు. ప్రజలకు నీకు వర్షం వస్తే మాత్రం అందరూ ఒక కింద పడతాం, నీ చేతులు ఇరిగిపోతాం. చాలా ప్రమాదంగా ఉందండి. ఒకసారి మీకు దిగిపోతున్నాం అంటే మనసారి చూద్దాం అండి. అదొకటి పింఛన్లు ఒకటి అండి. మనమేం ప్రతి 6 నెలలకి తీసుకోవాలి. మనం ఇప్పుడు 18 నెలలు పెట్టి పింఛన్ లేదు. ముసలి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను సబ్జెక్టు వైసీపీ రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు సర్వనాశనం చేసి దివాలా తీయించిందని
రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే జగన్ ఇంకా నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో పీతాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో భాగంగా మాత్రమే రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు వచ్చాయని, జగన్ నిర్వాకం వల్ల వాటి నిర్మాణం అతిగతి లేకుండా పోయిందని విమర్శించారు. వైద్య కళాశాలలకు 2020లో 8,480 కోట్ల రూపాయలు కేటాయించారని, గత 4 ఏళ్లలో వైసీపీ ఖర్చు చేసింది 1,550 కోట్లు మాత్రమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, ఇది వాస్తవమా అవాస్తవమా అనేది చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 396 కోట్ల రూపాయలతో పులివెందులలో మాత్రమే మెడికల్ కాలేజీ పూర్తయిందని, మిగిలిన కళాశాల నిర్మాణం ఎక్కడా 30% కూడా దాటలేదన్నారు. ఇప్పుడు త్వరితగతిన మెడికల్ కళాశాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీపీపీ విధానం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈనాడు ఓటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అధికారంలో కొన్ని ప్రజా అవసరాలు తీర్చడంలో నిర్ణయం చేసిన సందర్భంగా ఈనాడు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న విధానం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పీపీపీ పద్ధతిలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని, పీపీపీ పద్ధతులు చేస్తే నష్టం లేదని హైకోర్టు ఎదురు ప్రశ్నించిన అయినప్పటికీ కూడా వీరు ఇంకా రాద్ధాంతం చేస్తున్న విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారని చెప్పి నిర్మాణం చేయలేక చేతులు ఎత్తేసి 4 సంవత్సరాల్లో 17% కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఏదో రకంగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ వైద్య కళాశాలలు ఎలాగొచ్చాయని చరిత్ర తీసుకున్నట్టయితే కేంద్రం కొన్ని స్కీములు పెట్టి ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాల ఇస్తానని చెప్పినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో తమ ఘన విజయానికి కారకులైన వారికి తాము సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. 10 లక్షల వ్యయంతో 43వ వార్డులోని ఆయసా మసీదుకు అవసరమైన షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంట్ అని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో తన సతీమణి ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదులు పెద్దలు తమ కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి ఘన విజయానికి తమ వంతు కృషి చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారే తప్ప షెడ్డు కోసం కూడా అడగలేదని ఎమ్మెల్యే అన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, వారెవరూ అడగకపోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వి శంకర్, ముస్లిం నాయకులు చాన్ బాసా, ఎస్కే బషీర్, అస్లాం, ఎండి బాబా ఖాన్, ఖాన్ భాయ్, అప్సరీ రఫీ, ఎండి షాజాన్, అహ్మద్ ఉనిషా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెనక్కుంటే సార్ మాక్సిమం అందరూ ఈ మూలకు కూడా కొంతమంది వెళ్ళొచ్చు. కొంచెం రెడీ
ఉదయ్పూర్లో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో రెండవ రోజు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఏపీ ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్పించారు. గ్లోబల్ డెస్టినేషన్ సెంటర్లుగా తిరుపతి, విశాఖల అభివృద్ధితో పాటు త్వరలోనే ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో రెండవ రోజు జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా మంత్రి ఏపీ ప్రతిపాదనలను వెల్లడించారు. ప్రధానంగా తిరుపతిలో కల్నరీ ఇన్స్టిట్యూట్, అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ డ్రామా కేటాయించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార్ మహోత్సవ్ 2025 కార్యక్రమాన్ని యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి కన్వెన్షన్ సెంటర్ పైనుంచి మెగా బ్యానర్ను వీసీ ఆవిష్కరించారు. నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమై చక్కని అనుబంధాలు, అభిరుచులకు వేదికైన గోదావరి జిల్లాల ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా ఈ ప్రాంత ప్రజల వంటకాలను తమ గొప్పతనాన్ని ఇనుమడింపజేయడానికి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 3 రోజుల ఆహార్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల, ఫుడ్ సైన్స్ విభాగాధిపతి డి కళ్యాణి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర, హైకోర్టు అడ్వకేట్ ఏ రాజేశ్వరరావు, పుల్లా చిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం, ఒకసారి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనే మా కుటుంబంలో చూస్తారుగా మంచి పండుగ జరుగుతుంది. పండుగ రిలేటెడ్ టు ఫుడ్ ఫెస్టివల్. ఇదేంటంటే రేపటి రోజు ఉంది అక్టోబర్ 11వ తారీఖు వరల్డ్ ఫుడ్ డేని సెలబ్రేట్ చేస్తాం. జర్నీ ఆఫ్ ఫుడ్ని మనం సెలబ్రేట్ చేస్తాం. మేమేం చేస్తామంటే 1960కి ముందు ఉన్న రుచులు, 1980కి ముందు రుచులు, 2000 సంవత్సరానికి ముందు ఉన్న రుచులు, అక్కడి నుంచి ఇప్పటికీ అంటే జనరేషన్ ఆఫ్ పీపుల్, జనరేషన్ ఆఫ్ చేంజ్ ఇన్ కుసీన్ అన్నది కూడా మేము ఆలోచిస్తాం. పిల్లలకి తరాలు వచ్చిన అంతరాలు ఉంటున్నాయి కాబట్టి ఫుడ్ ఫెస్టివల్ అన్నా చేస్తే అందరికీ ఇష్టపడేది ఫుడ్ కదా. అందరం ఇష్టంగా తినేది. ఏ పని చేసినా సరే ఫైనల్లీ మనం అన్నం తినాల్సిందే. ఆ అన్నం కూడా రుచిగా ఉండి ఇంకా స్పెషల్స్ ఏమైనా ఉంటాయి. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్దనున్న విజయశంకర సంగీత నృత్య పాఠశాలలో ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం శ్రీ గురు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం 96వ జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం సందర్భంగా పాఠశాల కళావేదికపై ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా దాసరి ధర్మరాజు, కళారత్న రవి, పరస ప్రముఖ చిత్రకారులు బాపిరాజు, రాధారాణి తదితరులు హాజరయ్యారు. నాట్యాచార్య కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపల్ శ్రీహరి రామ్మూర్తికి శ్రీ గురు పురస్కారంతో ఘన సత్కారం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పశుమర్తి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అతిథులకు సత్కారాలు జరిగాయి. దూరదర్శన్ బి గ్రేడ్ పొందిన యువ కళాకారులు, పాఠశాల విద్యార్థులు విశాఖపట్నం సన్నిధి సాగివారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు సౌజన్యంతో కళాకారులకు బహుమతి ప్రదానాలు చేశారు.
సెకండ్ ప్రైజ్ ఎన్ సత్య శ్యామ్ కుమార్. థర్డ్ ప్రైజ్ శ్రీహరి రామమూర్తి గారికి శ్రీ గురు పురస్కారం. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవంలో భాగంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్, అనపర్తి బిక్కవోలు మండలాల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వాసంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. రాజమండ్రి డెల్టా హాస్పిటల్కు చెందిన శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రెమ్మలపూడి నితిన్, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ మండవ పాల్గొని పిఎంపీలకు అవగాహన కల్పించారు. డాక్టర్ నితిన్ మాట్లాడుతూ క్యాన్సర్కు ఆధునూతన చికిత్స రోబోటిక్ విధానంతో అతి తక్కువ రక్తస్రావంతో అతి తక్కువ నొప్పితో చికిత్స అందించవచ్చునని అన్నారు. డాక్టర్ సుమంత్ మాట్లాడుతూ ప్రాణాంతకమైన క్యాన్సర్లపై అవగాహన చాలా అవసరమన్నారు. పల్లెల్లో ప్రథమ చికిత్సలు అందించే పిఎంపీలు క్యాన్సర్పై ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, డి సాయిరామారెడ్డి, నీలంశెట్టి శ్రీనివాస్, ఎన్వి రమణ, ఆసుపత్రి మేనేజర్ క్రాంతికుమార్, ఎస్ఎస్ చలం, పిబి సుబ్రహ్మణ్యం, పిటిఎల్ నారాయణ, కెఎస్ఎన్ మూర్తి, ఎన్ నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వైద్యులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మె చేస్తామని యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు. ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, రాజమండ్రి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు డి దుర్గమ్మ, కాకి శారద, గిరి, పోలమ్మ తదితరులు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నూతనంగా విచ్చేసిన కమిషనర్ రాహుల్ మీనాను మర్యాదపూర్వకంగా కలిశారు. మధు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మరణించిన రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మున్సిపల్ కార్మికులకు ప్రస్తుతం ఉన్న బ్యాంక్ ఖాతా నుండి యాక్సిస్ బ్యాంకులోకి మార్చుకోవాలనే కమిషనర్ల ఒత్తిడి నుంచి ఆపాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపున నవంబర్ 3 నుంచి సమ్మె చేస్తున్నట్లు మధు ప్రకటించారు. మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్, పర్మనెంట్, రిక్షా డ్రైవర్ కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద నవంబర్ 3వ తారీఖు నుంచి ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో సమ్మెకి వెళ్లబోతున్నాం. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా సమ్మెకి ప్రధాన డిమాండ్లో 3-4 అంశాలు ఉన్నాయి. ఒక డిమాండు ఏదైతే 4 సంవత్సరాల నుంచి డెత్ మరణించిన వారి కుటుంబీకులు, భార్య కానీ వారి పిల్లలు కానీ ఆప్కస్ కార్మికులు కాళ్ళు అరిగి తిరిగేలాగా అటు ఎమ్మెల్యేలు అటు పలుమార్లు మున్సిపల్ అధికారులు కలిసి మాకు న్యాయం చేయమని చెప్పినా ఇప్పటివరకు అది అలాగే జాప్యం చేస్తూనే ఉంది. అలాగే 60 years అవిన వెంటనే ఆప్కాస్ సంస్థ వెంటనే వాళ్ళు తీసేయడం జరిగింది. వాళ్ళు ఎలా బతకాలి? అందుకనే వారి ఇద్దరిది ఫైలు ఉంది, రెడీ అయిందని చెప్పారు. వాళ్ళ అభివృద్ధి అన్ని పూర్తి చేస్తాం. కాకినాడ చాలా జిల్లాల్లో వారితో కుటుంబీకులకు ఉద్యోగాలు ఇచ్చారు, కానీ ఈ రాజమండ్రిలో ఇవ్వట్లేదు. దాంతో ఆ కార్మికుల కుటుంబాలు మొన్నే దసరా అయ్యింది. దుర్గమ్మ ఎలాగైతే కోపంగా ఉంటుందో అంత కోపంగా చూస్తున్నారు అందరూ కూడా దుర్గమ్మతలాగా అనేసి. స్థానిక నందం గణిరాజు సెంటర్లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ వ్యవస్థాపకుడు యాంకర్ చోటు ఆధ్వర్యంలో
కలాం 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన అందించిన సేవలను, రాష్ట్రపతిగా పనిచేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకల్లో ఆదిత్య డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్య అతిథిగా ఆదిత్య డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, పోలుకొండ సాయి, ఏ శిరీష, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, టీం లీడర్లు శ్రావణి, దివ్య, 60 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. టీపీపీ విధానం రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం. జైహింద్ నగర్ రచ్చబండలో చెల్లిపోయిన వేణు. అభివృద్ధిని చూసి వైసీపీ వారవలేకపోతోంది. మాజీ మంత్రి అచ్చంట ఎమ్మెల్యే పితాని. నలభై 43వ వార్డులో ఆయసా మసీద్ షెడ్డుకు శంకుస్థాపన. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటున్న ఆదిరెడ్డి. మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించండి. గజేంద్ర సింగ్ షేకావత్కు కందుల దుర్గేష్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.